Education Department and the Vice Chairperson of the TGBI, Dr. Yogita Rana, IAS. Thank you, ma'am. Now I request Special Secretary Education Department, M. Harita Garu, IAS, onto the dais. Thank you, ma'am. Thank you very much for your presence. Now I request మన ఇంటర్మీడియట్ విద్యా మండలిలో అధ్యాపకుల గౌరవ సెక్రటరీ అండ్ డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఐఏఎస్ ఇప్పుడు మన ఇంటర్మీడియట్ డేటాకి సంబంధించిన రిజల్ట్ డేటాకి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు. పాస్వర్డ్ ఫర్ ద రిజల్ట్ డేటా, పాస్వర్డ్ రిలీజ్ ఫర్ ద రిజల్ట్. Password release. Password for the result is capital A, capital M, capital K, 1@25. Capital A, capital N, capital K, 1@25. This is the password for the Intermediate Public Examination result for 2025. I repeat the password. Capital A, capital N, capital K, 1@25. Password for the Intermediate Public Examination result for 2025 is capital A, capital N, capital K, 1@25. IP 2025 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సార్, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమరెడ్డి సార్, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్, సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగిత రాణా మ్యామ్, డైరెక్టర్ జనరల్ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్, డీడీ సిజీజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు, స్పెషల్ సెక్రటరీ హరిత మ్యామ్, సిఓఈ గారికి, మా జాయింట్ సెక్రటరీస్ అందరికీ, డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ, సూపరింటెండెంట్స్ అందరికీ, బోర్డ్ స్టాఫ్, సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ, ప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారం. సార్, ఈ ప్రక్రియ మనం ఏదైతే ఐపీ 2025 ఉందో జనవరి మాసంలో మొదలుపెట్టాం సార్. జనవరి మాసంలో మనం ఎన్వైరన్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 3rd నుంచి ఫిబ్రవరి 22nd వరకు టోటల్ 20 days 4 spells-లో సైన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం 2060 కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్. థియరీ ఎగ్జామ్స్ 1532 సెంటర్స్లో 9,97,000 12 మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్. 1532 సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్కి ప్రతి సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్. ఈ ప్రక్రియలో సుమారు 30,000 మంది ఇన్విజిలేటర్స్, కంటింజెంట్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కలెక్టర్స్, ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చ్ మాసంలో మనం థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్. ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం 2 కొత్త క్యాంప్స్, ఒకటి మెదక్, రెండోది వరంగల్ సార్. మొత్తం 19 ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో సుమారు 18,500 మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈసారి
పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్ టీజీబీఐ ప్రతి స్టేజ్లో బీట్ ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్, వాల్యుయేషన్ సెంటర్స్, సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్గా మానిటర్ చేశాం సార్. దీనివల్ల టైమింగ్స్ ఎన్ష్యూర్ చేశాం సార్. ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా ఏది చేసినా 1 month ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రెస్పాండ్ అయ్యాం సార్. ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్లో సుమారు 100 మంది స్టాఫ్ సార్, సూపరింటెండెంట్, వారితో పాటుగా లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షలు మొత్తం కూడా నిర్వహించాం సార్. ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా, ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా, మా ప్రిన్సిపల్స్, మా డిఐఓస్, మా కన్సర్న్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. సార్ 9.97 lakhs విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ 57.5 lakhs ఎవాల్యుయేట్ చేశాం సార్. ఇవంతా కూడా మనం కంప్లీట్గా లాస్ట్ 5 years నుంచి రిజల్ట్ అనేది త్రూ సిజీజీ రాజేంద్ర నిమిడే సార్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఏదైతే 8 days మెకానిజం ఉంటుందో థరోగా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి 6 level చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్. దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం 3rd week మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. సార్ ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మనం 1 week టైం ఇస్తున్నాం సార్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 1 month తర్వాత May 22 నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం. ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్, మనం ఒక 5 persons కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం. ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తున్నాం సార్. ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటును అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి, కలెక్టర్స్ అందరికీ, డిఐఓస్ అందరికీ, సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ, వారితో పాటుగా ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్. కేటగిరీస్ ఉంటాయో మనం అఫిలియేషన్ నమోదు చేసుకునే ప్రక్రియలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మన కాలేజెస్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది మనకు ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి అనేది. అందులో ఏదైతే ఉందో పర్సెంటేజ్ 69.8% ఉంది ఫస్ట్ ఇయర్. ఫాలోడ్ బై ఫస్ట్ ఇయర్ వచ్చేసి 65.83%. అండ్ ఏదైతే ఆర్డర్ ఉందో అది బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్, స్టూడెంట్స్ అపీల్ కేటగిరీలో అడ్జస్ట్ చేశారు. అండ్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి జనరల్, రెండోది వొకేషనల్. దాంట్లో కూడా మనకు సెకండ్ ఇయర్ లో ప్రైవేట్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీఅపేర్ అవుతారో వాళ్ళు సపరేట్ కేటగిరీలో తీసుకున్నాం ప్రైవేట్. కాబట్టి సెకండ్ ఇయర్ లో మనకు 2 different కేటగిరీస్ ఉంటాయి. ప్రైవేట్ కేటగిరీలో అప్లై అయ్యేటువంటి స్టూడెంట్స్ 2 streams లో, జనరల్ ఎగ్జామ్స్ అండ్ వొకేషనల్. ఆల్రెడీ సిజిడి గారితో మాట్లాడడం క్లోజ్ టు 6.5 lakh hits అయ్యి లాస్ట్ 15 minutes. It is updated, sir. 6.5 lakh hits 5 minutes లో అయ్యింది. ఈసారి మొదటి ఇయర్ ఉత్తీర్ణ శాతం 6.5% పెరిగింది. సెకండ్ ఇయర్ క్లోజ్ టు 2% పెరిగింది. ఇది కంపారిటివ్ అనాలిసిస్ చేయలేదు, ఇది కూడా ఇప్పుడు అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే రిజల్ట్స్ అనేది మొత్తం సిజిడి ద్వారా ఎస్టర్డే లేట్ ఈవినింగ్ ఇచ్చారు. ఈ అనాలిసిస్ కూడా మాకు నిన్న ఈవినింగ్ తెలిసింది కాబట్టి చేసాం. అలా మనం చెప్పారు. కానీ ఒకసారి థర్డ్ సైడ్ ఓపెన్ చేస్తారు. రిక్వెస్ట్ థర్డ్ సైడ్ ఆన్ ఈ సైడ్ ఈస్ 3 years కంపారిటివ్ అనాలిసిస్. ఈ ఇయర్ మీరు గ్రీన్ లో చూస్తున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించిన జనరల్ రిజల్ట్స్.
కింద మీరు బ్లూలో చూసేది ఈ సంవత్సరం వొకేషనల్ సంబంధించిన రిజల్ట్స్. బ్లూ ఏదో చూస్తున్నాం. ఈ ఇయర్ 66.89% ఫస్ట్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ జనరల్ వచ్చేసి 71.37, వొకేషనల్ 57.68 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 70.28. Ma'am, from 61.06%, there is an increase of almost 6%. We are now at 66.89 in first year. In second year, close to 2% perigindi, sir. Second year, vocational వచ్చేసి close to 7% perigindi. Both the years come back. Back ఒకసారి sir, girls. Yeah, generalized analysis. Girls consistently they are faring well, close to 70% gap in both the years. And ఈ analytics ఒకసారి మనం అనలైజ్ చేసిన తర్వాత sector wise we will it back. We have to analyze once again before voting back. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో so we have a close analytics once again. At the same time, feedback is and ma'am is very particular. Secretary, we had a detailed review with all the DAOs yesterday. He said, everything supplementary attend అవుతారు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు తరగతులు కండక్ట్ చేస్తాం, క్లోజ్ గా మానిటర్ చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ పర్వీస్ 1 month గ్యాప్ తోటి మే 22 నుంచి మనం అనౌన్స్ చేస్తున్నాం. మే 22 కరెక్ట్ 1 month గ్యాప్. దీనికి సంబంధించి ఆర్బీఆర్సీ కోసం 1 week మనం విండో ఓపెన్ చేస్తున్నాం. దాని తర్వాత స్టార్ట్ ప్రాసెస్ సెంటర్ కాన్స్టిట్యూషన్ కానీ అది కానీ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఇస్తాం అది 600 రూపాయలు పే చేసినట్టయితే వారికి స్క్రిప్ట్ కూడా ఇస్తాం. ఎస్ రీకౌంటింగ్ అది చెప్పండి. మైకు ఫోటోలు మైకు కూడా ఇల్లు ఆపరేట్ చేస్తాం. షూర్ సార్ మీరు సెంటర్కి వచ్చాను సార్, సెంటర్కి వచ్చాను. బ్లాక్ అవుతుంది ఉద్దేశం వచ్చాను సార్ కదా. యా డీటెయిల్ అనాలిసిస్ ఇంకా చేయలేదు సబ్జెక్ట్ వైజ్. నిన్న లేట్ ఈవినింగ్ సిజీ ఇచ్చారు. మొత్తం ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ వారి కానీ జెండర్ వారి కానీ విలువ పెట్టాలి. అండ్ ఈ అంతా నిన్నట్లాగా రిజల్ట్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంది. అందుకే అనలిటిక్స్ ఎక్కువగా చేయాలి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ది సేమ్ టు ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా అలర్ట్ చేస్తాం. స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రాష్ట్ర గురించి వారికి ఒకసారి అలర్ట్ చేస్తాం. 1 month గ్యాప్ తోటి నెక్స్ట్ మే 4 మే 22 రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రేపటి నుంచి 30th వరకు విండో ఓపెన్ చేస్తున్నాం 1 week. అండ్ దెన్ 10 days విండో మనకు సప్లిమెంటరీ కోసం ఓపెన్ చేస్తాం. సరే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోవాలని ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో దానికి అనుగుణంగా మనం ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్. ఇది పాలసీ డిసిషన్ మీటింగ్ మీద గవర్నమెంట్ ఏది ప్రపోజల్స్ అనేది అందరూ ఉన్నాయి. ఏవైతే సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ ఇచ్చారో అది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్. Please, you make use of mathematics. At the same time, you are teaching computer sciences. But same intermediate code totally scrap the logic subject. So without logic, the mathematics, computer sciences, is very important. Please request ఏదైనా ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఖచ్చితంగా So how many people, what is the qualifying percentage of Telugu medium?
సార్ మీరే తిరిగారు సార్ అడుగుతుంది మీడియం తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ ఈ విధంగా తెచ్చేస్తాం ఒకసారి అనలైజ్ చేసి తెలియజేస్తాం. యాక్చువల్లీ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటే అన్ని పాస్ ఒకే పేపర్ ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల మీరు ఏమైనా స్పెషల్ దృష్టి పెట్టారు? లేదు, అంటే ఏమవుతుంది ప్రతి ఇయర్ క్లోజ్ టు 60,000 మంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తారు. దీంట్లో ఎక్కువ మంది ఎవరైతే సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ ఉంటారో వారు అప్లై చేస్తారు. కాబట్టి ముందుగానే ఈసారి ఎవాల్యుయేషన్ అయ్యేటప్పుడు మేము స్పెషల్ ఆఫీసర్స్ ని కన్స్టిట్యూట్ చేశాం. ఎవరైతే బోర్డ్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాంప్స్ లో ర్యాండమ్ గా బార్ కోడ్స్ ఏవైతే క్రాస్ వెరిఫై చేశారు. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సబ్జెక్టులు ఏదైతే ఉందో తక్కువ కావాలి, రిజల్ట్ అనేది ఫెయిల్ ఉండాలి. అంటే పారదర్శకత కోసం మనం ఏవైతే ఉన్నాయో ర్యాండమ్ శాంప్లింగ్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మనం చేసాం. దీనివల్ల పారదర్శకత పెరిగింది. అండ్ ఆర్బీఆర్సీ విండో ఏదైతే ఉందో అది నెక్స్ట్ 1 వీక్ కోసం ఓపెన్ ఉంటుంది. ఏ విద్యార్థి అయినా కూడా ఆ నామినల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో చేసి వారి స్టెప్ వారు ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్రభుత్వ కళాశాలలో పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది? ఏదైనా మన ఉమ్మడి 10 జిల్లాలో ఏదైనా 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ కళాశాల ఉందా? రిజల్ట్స్ అనేవి మనం కంప్లీట్ అనలైజ్ చేయలేదు. ఏదైతే ఉందో నిన్న డేట్ ఈవినింగ్ సిజిటి వారు ఏదైతే ఇచ్చారో అది అన్నిటికీ మనం చేశాం. ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉత్తీర్ణత ఉందో ఈ సంవత్సరం 43% ఉంది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం 90 డే యాక్షన్ ప్లాన్ చేశాం. దాంట్లో వల్ల కొంత ఉత్తీర్ణ శాతం పెరిగింది. కానీ ఎవరైతే ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ తోడ్పాటు అందించడం కోసం ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ని కన్సల్ట్ చేసి అరెక్ట్ చేస్తున్నాం. ఈ 1 month కూడా ఆ విద్యార్థికి సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళు రీఅపైర్ అయ్యేటట్టు, ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు తోడ్పాటు అందిస్తాం. 100% ఉత్తీర్ణత సాధించిన కళాశాలకి మీ తరఫు నుంచి ప్రోత్సాహం అందించిన అవసరం ఉందా? ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ కి సంబంధించిన రిజల్ట్ ఉంటుందో ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నోటీస్ లో పెట్టి సీఎం సార్ నోటీస్ లో పెట్టి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం. షార్ట్ ఇమీడియట్లీ రైట్ ఈవినింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock నుంచి సార్ ఇంకో క్వశ్చన్ సార్, వాట్సాప్ లో మన దగ్గర ఫలితాలు ఇస్తారనేది ఈసారి ఉంది, కానీ అది ఎందుకు ఆగిపోయింది? దాని మీద నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్లాన్ చేస్తాం? ఎప్పుడు ఆన్లైన్ చేస్తాం. ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో సెక్రటరీ మ్యామ్ ఇస్ వెరీ పర్టికులర్, వీఆర్ ప్లానింగ్ టు అడాప్ట్. అని ఈ టైంలో మాకు టైం లేకపోవడం వల్ల మేము చేయలేకపోయాం. ఖచ్చితంగా బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ది కంట్రీ ఏ బోర్డ్ చేసినా ఎమ్యులేట్ చేసుకుంటాం, చేస్తాం. థ్యాంక్ యూ. So, from Center for Good Governance, I just wanted to say 2 things. మన ఈ స్టేజ్ లో ఉన్న 10+2 పిల్లలకి వెరీ వెల్నరబుల్ ఏజ్ లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ and they want a perfect system so that whatever work they have done should be reflected. వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా 0 ఎర్రర్ ఆ పద్ధతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు 6 years బ్యాక్. ఇట్ ఈస్ ఇన్ a row 6th year we are giving a result that to all 15 servers we have hosted today. Within 1 hour I think 10 lakh people will download their results. ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేశాము. తర్వాత ఏం ఎర్రర్ లేకుండా ఏం చేసామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మెజర్, అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నాను, డేటా ఇలా సెక్యూర్ ఉండాలి. అది ఐసోలేటెడ్ సర్వర్ లో పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి, ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము. ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్ గా 3 layers ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది. 200 type of exceptional reports are made available so that there are no errors like somebody getting 0 in one paper and some highest mark in another paper. Everything will be checked by board people very meticulously for last so many days as mentioned by Krishna Garu. So I would like to assure you that our organization ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇది పకడ్బందీగా మొత్తం రిజల్ట్ ప్రాసెసింగ్ కానీ తర్వాత ఆల్ అదర్ మోడ్యూల్స్ ఆఫ్ ది బిఐ కూడా చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇది అష్యూరెన్స్ ఇస్తూ మీ అందరికీ పిల్లలకి కాంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి, అలాగే
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి, అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. సెకండ్ ఇయర్ అపియర్డ్ 5,08,582 స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 74.21%. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారి ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు, వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు. ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ
పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో, అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి, నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. Thank you, sir. Now, మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ వెయిట్ చేసే సన్నివేశం ఏంటంటే మన బోర్డు అకాడమిక్ వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను